ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. భక్తి భక్తి అంటూ ఉంటారు. నీవేదో దైవాన్ని తలుస్తున్నావని నీవు భావిస్తావు. అలా జరగదు సుమా. దైవము నీ గురించి అనుకుంటేనే నీవు దైవాన్ని గురించి అనుకుంటావు. ముందు విభక్తి ఏర్పడితేనే భక్తి ఉంటుంది. భక్తి అన్నా జ్ఞానం అన్నా రెండూ ఒకటే. మరి భక్తి ముక్తి అనే పదాలు కొంచెం విపరీతంగా కనపడుతుంది. ఇంతకీ భక్తి అంటే ఏమిటి? నువ్వు దేని మీద అత్యంత ప్రీతిగా ఉంటావు, అది తేలిపోవాలి. ముఖ్యంగా భక్తి అన్న ముక్తి అన్న అవి వేరు కాదే. నీవు నీవుగా అహంస్ఫురణగా చైతన్యంగా నిలిచి ఉండటమే భక్తి. అదే నీ స్వరూప స్థితి. ఈ మాయలో ఎందరినో చూస్తూ ఉంటావు. ఎవరికైనా అసలు స్థితి అదే సుమా. దాన్ని సాధనల చేత చేరటానికి ప్రయత్నం చేస్తాడు. భక్తి అంటే దైవస్మరణ అంటే ఇతర తలుపులన్నీ తలపోయకుండా ఏకచింతనలో నిలిచి ధ్యానము చేయుటే భక్తి కదా. అంటే పూర్తిగా నీవనుకున్న దైవానికి శరణుజొచ్చినప్పుడు సమర్పించుకున్నప్పుడు దైవం నిన్ను చేపట్టిన నీకెదిరి లేదు కదా. తలపులేమి స్థితి, తలపులు తల ఎత్తని స్థితే భక్తి. అదే ముక్తి. త్రిపుటిలో ఏం జరుగుతుంది? నీవు ధ్యానిస్తున్నావు, దైవాన్ని పూజిస్తున్నావు, దైవ నామాన్ని స్మరిస్తున్నావు. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటూ త్రిపుటి ఉంది కదా. చివరికి ఏమైంది? ఈ త్రిపుటి నష్టమై చైతన్యము మాత్రమే, నీ సహజత్వము మాత్రమే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాన మార్గానికి విచారం సూచించారు. ఇది పరాభక్తియే కదా. మరి మాటలలో భేదమే తప్ప ఉన్న సత్యము అహంస్ఫురణ, ఆ చైతన్యము దానంతటది ప్రకాశించిన అది సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. అనాత్మని వేరు చేసి దాని జోలికి పోకుండా నిలిచి ఉండటం విచారం కదా. మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే భక్తికి, ముక్తికి, ఆత్మస్థితికి తేడా ఎక్కడుంది? గతంలో చెప్పుకున్నట్టు భక్తి అంటే ఆ పరబ్రహ్మని, పరమాత్మను ధ్యానించడం అనుకుంటారు. విభక్తి వేరన్న తలుపుతో మొదలవుతుంది కదా. ఆ వేరు ఉంటేనే తలుపు భక్తి ఏర్పడుతుంది. చివరికి నిన్ను ఆ గమ్యానికే చేరుస్తుంది సుమా. ధ్యానము ఏదైనా మంచిదే. మరి ఆ భావన పూర్తిగా నశించి జయమేమీ లేకుండా ధ్యాత మిగిలి ఉంటాడు. తెలియదగినది
మరేది ఉండదు. ఒంటి అయి మిగిలేది ఏది? ఉన్నానన్న ఎరుకే కదా. ఆ జ్ఞానాన్ని, ఆ ఎరుకని ఏకభక్తి అంటారు. కాసేపు జ్ఞాని అందాము. నిజానికి జ్ఞానులు అజ్ఞానులంటూ ఎవరూ లేరు. ఉన్నది జ్ఞానమే ఉంది. స్వరూప స్థితిలో ఉన్న వారిని, అహంస్మరణగా నిలిచి ఉన్న వారిని జ్ఞానులని మనం మాయలో చెప్పుకుంటాం. అతడు ఆత్మగానే నిలిచాడు. ఆ తర్వాత ఇంక చేయటానికి ఏముంది? అతడు పూర్ణుడు, భయరహితుడు. మరది ముక్తే కదా. భక్తి కూడా అదే కదా. వేరుగా ఏముంది? మాటలలో భేదమే కానీ సత్యము ఒకటేను. శిఖరాగ్రము ఒకటే ఉంటుంది. దాన్ని చేరుకునే మార్గం భిన్న రూపాలలో భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, విచారమని, ధ్యానమని, కుండలిని అని ఎన్నో మార్గాలు చెప్పుకున్నా చివరికి శిఖరాగ్రం ఒకటే ఉంటుంది కదా. అదే ఉన్నాను అన్న ఎరుక మాత్రమే. సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై, అద్వితీయమై అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ మార్గము లేదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దాని అర్థం ఏమిటి? ఏదో కొంతకాలం తరువాత అది వస్తుందేమో, ఇప్పుడు లేనిది అనే తలపు ప్రతి సాధకుడిలో ఉంటుంది. అది ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అంటే, లేనిది కొత్తగా వస్తే మరి అది కూడా పోతుంది కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా సత్యము ఒకే రీతిలో ఉండి తీరాలి. అది లేకుండా కొంతకాలం తర్వాత అది ప్రకాశిస్తుంది అనుకోవటం పెద్ద పొరపాటు. ఉన్న సత్యము ఈ క్షణాన ఇప్పుడు కూడా అది ప్రకాశిస్తూనే ఉండాలి. లేకపోతే ఏదో మార్గం ఉందని, సాధన చెయ్యాలని, సాధించవచ్చునని అనుకోవటం వల్ల కాలహరణమే తప్ప మరొకటి కాదు. ఎంతకీ సాధన చేస్తుంది ఎవరు? అదే నేనెవరన్నటువంటి ప్రశ్న. తీరా చూడబోతే అట్టివాడెవడూ లేడు. సాధించేది కాదు, కొత్తగా ఏది రాదు. నేను దేహం అనుకుంటున్నావు. మరి ఈ దేహము లేకపోయినా, దేహస్ఫురణ లేకపోయినా నీవు నిద్రావస్థలో ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితే సత్యస్థితిని ఈ జాగ్రత్తావస్థలో నీవు నిశ్చలుడవై చింతావిహీనంతో నిలిచి ఉండు. నీకే తెలుస్తుంది నీవు దేహము కాదని, ఇంద్రియాలు కాదని, మనస్సు కాదని, ఏదీ కాదని, జ్ఞానమే నీ స్వరూపమని, చైతన్యమే నీ స్వరూపమని తెలుస్తుంది కదా. కారణం ఉన్నది చైతన్యమే కాబట్టి. దానికి అన్యంగా సృష్టి లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా మానసికములు, స్వప్నతుల్యములు. ఈ అవస్థాత్రయములు లేనివి, ఉనికి లేనివి, తెర మీద బొమ్మలు లాంటివి. దృశ్యాలు మరి అదృశ్యమైపోతాయి కదా. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఉన్నది ఒకటే సత్యము, నేనున్నానన్న ఎరుక మాత్రమే. దానిని
నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో ఈ జీవుడు, ఈ జగత్తు, నీవనుకునే దైవము, ఇవన్నీ మానసిక ధోరణులే. అవన్నీ అదృశ్యమైపోతాయి. మిగిలి ప్రకాశించేది ఎరుక మాత్రమే. మంచిది. మౌనమే నీ ఎరుక.